బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, శ్రేష్ఠి వర్మ ఎవరైతే గతంలో జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసి పాపం జానీ మాస్టర్ జైలుకి వెళ్ళడానికి కారణమైన ఆ వ్యక్తి వివాదాలకి కొన్ని రోజులుగా వివాదాలకు దూరంగా ఉన్నారు. కానీ తాజాగా మరొక వివాదంతో ఆవిడ ముందుకు వచ్చారు. ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆవిడ ఏమన్నారు, అసలు ఎందుకు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తులు ఎందుకు కాంట్రవర్సీలో నిలుస్తున్నారు, ఏమైందో కొంచెం చెప్పండి. శ్రేష్ఠి వర్మ ఒక మంచి గ్లామరస్ పెర్ఫార్మెన్స్ డాన్సర్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫీ కూడా చేస్తుంది. దాంతోపాటు జానీ మాస్టర్ కాంబినేషన్లో పేరు ఏర్పడడం, ఆ విధంగా రావడం, సినిమా ఫీల్డ్ దగ్గరగా ఉన్నవాళ్ళు అందరికీ ఆమె గురించి తెలుసు. అయితే మొత్తం ఎప్పుడైతే జానీ మాస్టర్ గారి మీద కేసు పెట్టిందో అప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇక తెలవని వాళ్ళు కూడా తెలిసిపోయింది. మనకు తెలిసిందే. ఇది చాలా డిబేటబుల్ అంశం. ఎందుకంటే కలిసి కన్నాలు ప్రయాణం చేసిన తర్వాత తెలిసి ఇష్టపూర్తికంగా కొంతవరకు ప్రయాణం చేసి లేదా పూర్తిగా ప్రయాణం చేసి ఆ తర్వాత ఏదో జరిగింది, మేము మోసపోయామని, మమ్మల్ని మోసం చేశారు అని కాకుండా మమ్మల్ని అత్యాచారం చేశారని కేసులు పెడుతున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇది అలాంటి కేసు కానీ అయితే పరిగణిస్తాను. నిజంగా మరి ఏం జరిగిందనేది ఇద్దరు వాదన విన్నప్పుడు చూడవలసింది. అయితే ఏం జరిగినా కూడా మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఎప్పుడైతే కంప్లైంట్లో ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ ఆధారంగా సెక్షన్స్ అప్లికేబుల్ కేసు నమోదవుతుంది. సెక్షన్స్ ప్రకారం బెయిల్, నాన్ బెయిలబుల్ లేదా స్టేషన్ బెయిలబుల్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా అరెస్ట్ కావడం కూడా జరిగింది. సరే, అదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు దాంతో లోతులు వెళ్ళకపోవాల్సిన అవసరం లేదు. మొత్తం మీద జానీ మాస్టర్ మీద మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరికీ కూడా జాలీ ఉంది, కన్సర్నే ఉంది. అంటే అయ్యో పాపం అని. సరే, ఆమెకు మోసం చేసి ఉండవచ్చు, అనవసరంగా ఒక అవకాశాల కోసం వచ్చిన ఆడదాన్ని వాడుకోవడం ఇదంతా ఉన్నప్పటికీ కూడా కలిసి 4 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన తర్వాత ఈరోజు కేసు పెట్టి దాఖలా జైలుకు చేయడం అనేది అన్యాయం, అక్రమం కూడా. ఎందుకంటే అటువైపు నుంచి తప్పు ఉంది అనేది అందరి అభిప్రాయం. సరే, ఇదంతా కోర్టు పరిధిలో ఉంది. జానీ మాస్టర్ ఎక్కుకోలేక గిల్ల పట్టుకొని ఆ కేసు నుంచి వచ్చి ఆ తర్వాత కెరియర్లో కొంచెం డిసప్పాయింట్గా ఉండడం, అంతగా కనిపిస్తలేడు, ఒక సైకాలజికల్గా కొంచెం సైలెంట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో నేనున్నానని చెప్పుకుంటానుకో లేదా తగుదనమ్మా అంటూ ఈరోజు సోషల్ ప్లాట్ఫామ్లో ఆమె రాసుకున్నటువంటి వాక్యాలు చాలా వివాదమైపోయింది. ఆమెకి చరిత్ర ఏం తెలుసో, మరి ఏ చరిత్ర తెలుసో ఎక్కడ విన్నదో కానీ మహాత్మా గాంధీ, నెహ్రూలు ఈ దేశానికి బ్లాస్టర్స్ అంటూ వాళ్ళని ఈ దేశ భక్తులు కాదు, వీళ్ళ చరిత్రలు అంతా కూడా తుడిపోయాలి, రాబోయే తరానికి వీళ్ళ పాఠ్యాంశాలు ఉండకూడదు అని చెప్పేసి ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు రాసుకుంటూ వెళ్ళిపోయేది. ముఖ్యంగా చరిత్ర మొత్తం ఏమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ వాక్యలు ఈ జాతిపితగా మనం ఆల్రెడీ డిక్లేర్డ్ జాతిపిత అని హోదా ఇచ్చాం మహాత్మా గాంధీ. అంటే మన భారత రాజ్యాంగం, భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఎంత గౌరవం ఉంటుందో ఈ జాతికే పితగా ఇచ్చినట్టు ఆయన కూడా అంత సమాన హోదా ఇచ్చి ఈ దేశం గౌరవిస్తూ ఉంది. ఒక వ్యక్తిలో మంచి చెడులు ఉండవచ్చు, గాంధీ సిద్ధాంతాలలో పొరపాట్లు ఉండవచ్చు, గాంధీ సిద్ధాంతాలన్నీ నీకు నచ్చకపోవచ్చు, కానీ దట్ ఈస్ హ్యాపెండ్. ఎప్పుడు 70-80 ఏళ్ల కింద జరిగిన సంఘటనల తాలూకు చరిత్రలో మనం చరిత్ర నుంచి చూచి చదువుకోవాలి, కానీ చరిత్రలో వేలు పెట్టకూడదు, చరిత్ర తుడుపాలనుకోవద్దు, చరిత్రలోకి మనం వెళ్ళకూడదు, చరిత్ర మనం సృష్టించుకోవాలి. ఇదంతా కూడా తెలియని తనంతో చేస్తున్నటువంటి అమ్మాయి నెహ్రూని గురించి, గాంధీ గురించి కామెంట్ చేసినటువంటి స్తోమత కానీ, అర్హత కానీ, అవగాహన కానీ లేనటువంటి ఆమె పలకరానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ పదం వాడుతూ వాళ్ళని సంబోధించడం నిజంగా కూడా సిగ్గుచేటు, నిజంగా కూడా అది పనిషబుల్ నేరంగానే మన చట్టాలు చెప్తా ఉన్నాయి. అందుకే ఆమె మీద కేసు నమోదం జరిగింది. బహుశా నీకు గాంధీ సిద్ధాంతాల పట్ల నమ్మకం లేకపోవచ్చు, గాంధీ సిద్ధాంతాల పట్ల ఇష్టం లేకపోవచ్చు, లేదా గాంధీజీ అవలంబించిన విధానాలు నీకు నచ్చకపోవచ్చు, అది డిబేటబుల్ అంశం, నువ్వు చర్చించు. కానీ వాళ్ళని పదాలు ఏదైతే బూతు పదాలతో వ్యవహరించడం అనేది నీ స్థాయి అసలే కాదు, నీకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వు ఒక రాజకీయవేత్త కాదు, నువ్వు సామాజికవేత్తవు కాదు, నువ్వు చరిత్రకారువి కాదు, ఒక ఎంఫిల్ లాంటిదో చదువుతున్న రీసెర్చ్ స్కాలర్స్ కావు.
వాళ్ళ చరిత్ర మీద కానీ, ఈ దేశ స్వాతంత్రం మీద కానీ, ఈ దేశ ఉద్యమాల మీద కానీ, ఈ దేశ జాతీయ నాయకుల మీద కానీ నువ్వు చేస్తున్నటువంటి రీసెర్చ్ ఏం లేదు, నీకేం సంబంధం లేదు. ఏదో వాట్సాప్ యూనివర్సిటీలను అక్కడో ఇక్కడో చదివిన చెత్త పెంట తీసుకొని నీ మెదట్లో పెట్టుకొని దాని తగినటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి మూల్యం ఈరోజు చెల్లించుకుంటాం. జానీ మాస్టర్ చేసినటువంటి చిప్పకూడు ఏదైతే చేశావో నీకు రేపు అవుతుంది. ఖచ్చితంగా కేసు గుంటూరు జిల్లాలో కేసు నమోదు చేశారు, తెలుస్తుంది. బహుశా అది ఎఫ్ఐఆర్ అవుతే ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశం. అసలు సెలబ్రిటీ హోదాలో ఉండి మంచి నేము ఫేమ్ కలిగిన హోదాలో ఉండి కొంతమంది వ్యక్తులు ఎందుకు సార్ ఇలా వివాదాస్పదాలు కావాలని చేస్తారా, తెలియకుండా కావాలని చేస్తారా? కొంతమంది మీరు చేసిన వాక్యాన్ని నేను ఏకీపించలేను. ఒకటి సవరిస్తాను. సెలబ్రిటీ, ఆమె సెలబ్రిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో సెలబ్రిటీ అనేది ఒక దాన్ని మెచ్యూరిటీ ఉన్నటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఆ సెలబ్రిటీ హోదా రావడం అనేది ఒక మెచ్యూరిటీ స్థాయి దాటిన తర్వాత సెలబ్రిటీగా మనం భావిస్తాం. ఏదో 4 సినిమాల్లో 4 సెలబ్రిటీ మీద కేసు అయితే మాత్రం ఆమె సెలబ్రిటీ కాదు. అప్పుడప్పుడే ఆమె సెలబ్రిటీ టైటిల్ కార్డ్ అయితే నేను ఇవ్వలేను. జస్ట్ ఒక కొరియోగ్రాఫరు. ఆమె ఒక పార్టిసిపేట్గా కొన్నాళ్ళు డ్యాన్స్ చేసింది. 1-2 సినిమాల్లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసి ఉండవచ్చు. ఒక ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ మీద కేసు పెడితే ఫేమస్ అయినంత మాత్రాన సెలబ్రిటీగా నేను ట్రీట్ చేయను. ఇకపోతే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆ కేసు విషయంలో అప్రకృతంగానే వ్యవహరించేసింది. ఆమె నిజ జీవితంలోనే అవసరానికి ఎవడో ఉపయోగపడతాడంటే వాడికి సమస్తం ఒప్పజెప్పేసి అంత అయిపోయిన తర్వాత వాడేదో నాకు ఉపయోగపడలేదనో నేను నన్ను ఏదో అనుకున్నాను కాబట్టి తుచ్చా నాకు తప్పు అయిపోయింది, నాది నాకు కావాలంటే చిన్నపిల్లల పరిగాషం కాదు. మెదడులో మెచ్యూరిటీ లేకపోవడం, శరీరతత్వం పెరిగినంత మాత్రాన మెదడు మెచ్యూరిటీ పెరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మెదడు మెచ్యూరిటీ తత్వంలోనే జానీ మాస్టర్తో వ్యవహరించింది. ఇప్పుడు అదే మెచ్యూరిటీ లేనటువంటి మనస్తత్వం ఆ బ్రెయిన్ తోటే చరిత్రకారులని, ఉద్యమకారులని, ఈ దేశ స్వాతంత్ర కోసం పోరాడినటువంటి మహానాయకులని నీచంగా మాట్లాడింది. ఖచ్చితంగా ఆమె నాలెడ్జి లేకపోవడం, మెదడు వికసించకపోవడానికి కారణం ఏంటొచ్చని చూడాలి సార్ ఏం జరుగుతున్నాయి ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా వ్యూస్, మరో టాపిక్తో కలుద్దాం.